అందరికీ నమస్కారం. ఈరోజు శివానంద లహరిలోని 22వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా స్వామిని స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇప్పుడు శివానంద లహరిలోని 22వ శ్లోకం. ఓం నమః శివాయ. ప్రలోభాద్యైరర్ధాహరణ పరతంత్రోధని గృహే ప్రవేశోద్యుక్తః సంభ్రమతి బహుధా తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపాం. ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే, దొంగల రాజగు ఓ ప్రభూ శంకరా, నా మనస్సనే దొంగ ప్రలోభముతో ధనమును అపహరించుటకై ధనికుని ఇంటిలో ప్రవేశించుటకు ప్రయత్నించుచూ తిరుగుచున్నది. దీనిని నేనెట్లు సహించగలను? నీ ఆధీనంలో ఉంచుకొని నిరపరాధి అయిన నాపై కరుణ చూపుము. శివా, నీవు దొంగలకు రాజువు. నా మనసు అనేకమైన ప్రలోభములతో కూడిన దొంగగా ధనమును అపహరించుటకు ధనవంతుల ఇళ్లలో తిరుగుచున్నది. ఈ దొంగను నీవు మాత్రమే నియంత్రించగలవు. ఓ దేవా, నా మనసనే దొంగను నియంత్రించి నన్ను దయతో చూసి కాపాడుము. రేపు 23వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.